ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు మృతి చెందగా 31 మందిని చూపించారు పోలీసులు. మృతుల్లో 16 మంది ఎవరు అనేది గుర్తించగా మరో 15 మందిని గుర్తించాల్సి ఉంది. 9 మృతదేహాల స్థానికుల్ని అనుమానంతో పోలీసులు మీడియాకు చూపించడం లేదన్న ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరణించిన 31 మంది మావోయిస్టులపై 1,30,00,000 రివార్డు ఉన్నట్టు సమాచారం. మృతులంతా కూడా ఇంద్రావతి ఏరియా కమిటీ అలాగే PLGA సభ్యులుగా గుర్తించారు. మావోయిస్టు కీలక నేతలు నంబల కేశవరావు, వాసుదేవరావు తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు చనిపోతే 31 మందినే చూపించారు పోలీసులు అనే ఒక అసంతృప్తి వ్యక్తం అవుతున్న పరిస్థితి. మృతుల్లో 16 మంది అసలు ఎవరు అనేది గుర్తించగా మరో 15 మందిని ఇంకా గుర్తించాల్సి ఉంది. 9 మృతదేహాలు స్థానికులనే అనుమానంతోనే పోలీసులు మీడియాకు చూపించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ స్థలం నుంచి, ఘటనా స్థలం దగ్గర నుంచే అందిస్తారు. మహేందర్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సో 40 మంది చనిపోతే కేవలం 31 మందినే చూపిస్తున్నారనే ఆరోపణలు పోలీసులపై వస్తున్నాయి. ఏం చెప్తున్నారు పోలీసులు? మీరు వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఏదైనా ఉందా? అప్డేట్స్ ఏంటి? హరి, వాస్తవంగా మొదట ఎన్కౌంటర్ సంబంధించి 40 మంది చనిపోయారన్నది కూడా పోలీసులు లీక్ ఇచ్చారు. అయితే నిన్న మాత్రం బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజాన్ మాత్రం 31 మంది చనిపోయారని కూడా అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. అయితే మిగతా 9 మంది విషయంలో ఎందుకు గోప్యత ఉంచుతున్నారన్న ఒక అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ఇటు చనిపోయిన సంబంధించిన మృతుల్లో కూడా ఇప్పటి వరకు 16 మందిని కూడా గుర్తించడం జరిగింది. ఇంకా 15 మంది కూడా గుర్తించాల్సి ఉంది. ఇందులో కీలకంగా చూస్తే ఎన్కౌంటర్లో మృతి చెందిన వాళ్ళు ఇప్పుడు గుర్తించిన వారిలో కీలక నేతలు కూడా ఉన్నారు. ఇందులో నీతి అలియాస్ ఊర్మిళ, DKS ఈమె సభ్యురాలు, ఈమె కూడా చాలా కీలకంగా కూడా మావోయిస్టు పార్టీలో ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఊర్మిళ కూడా చనిపోయినట్లు కూడా అఫీషియల్ గా గుర్తించడం జరిగింది. వీళ్ళంతా చనిపోయిన వాళ్ళంతా ఇంద్రావతి ఏరియా కమిటీ, PLGA కమిటీ సంబంధించిన సభ్యులు కూడా గుర్తించడం జరిగింది. దాదాపుగా ఇందులో సురేష్ తో పాటుగా అర్జున్, అదేవిధంగా సుక్కు, వీళ్ళు కూడా కీలక నేతలు. లోకల్ గా ఉన్న అంటే ఇంద్రావతి ఏరియా కమిటీ సంబంధించి వీళ్ళు కీలకంగా ఉన్న నేతలు కూడా వాళ్ళ పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఊర్మిళపై మాత్రం 25 లక్షల రివార్డు ఉంది. అదేవిధంగా చనిపోయిన వాళ్ళ కూడా ఎక్కువగా అంటే మహిళలు కూడా 13 మంది మహిళలు ఉన్నారు, 18 మంది పురుషులు ఉన్నారు. అయితే ఇందులో మనం మొదటి నుంచి ఏమనుకున్నాము, కేశవరావుతో పాటుగా అదేవిధంగా ఆశన్న ఇద్దరు కూడా మృతి చెందారన్న ఒక వార్తలకు సంబంధించి కూడా మొదట వినిపించాయి. వీళ్ళిద్దరు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు, పార్టీలో చాలా కీలకమైన నేతలు. అయితే ఈ ఇద్దరు కీలకమైన నేతలు కూడా తప్పించుకున్నట్లు, వాళ్ళు సేఫ్ గా ఉన్నట్లు కూడా మనకు సమాచారం సంబంధించి వస్తుంది. మొత్తం సేఫ్ గా ఉన్నట్లు కూడా సంబంధించి మనకు వార్తలకు సంబంధించి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ సంబంధించి విషయంలో అనేక విషయాల్లో కొంత గోప్యత పోలీసులు పాటించారు. చాలా వరకు చనిపోయిన వాళ్ళు స్థానికంగా విలేజర్స్ సంబంధించి ఎక్కువ మంది ఉన్నారన్నది కూడా లోకల్ గా ప్రచారం అవుతుంది. ఛత్తీస్గఢ్ మీడియా కూడా దీన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 10 నుంచి 12 మంది లోకల్ గా ఉండే గ్రామస్తులు చనిపోయారన్నది కూడా ఛత్తీస్గఢ్ మీడియా గానీ అక్కడ లోకల్ గా ఉండే విలేజర్స్ గానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళని గుర్తించడంలో కొంత జాప్యత అనేది జరుగుతూ వస్తుంది. వీళ్ళు గుర్తించిన తర్వాత వీళ్ళు లోకల్ గ్రామస్తులా లేకుంటే వీళ్ళు కూడా మావోయిస్టు పార్టీ సంబంధించిన సభ్యులా అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ సంబంధించిన నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా ఇప్పటికీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ కేంద్ర కమిటీ సమావేశంలో కూడా పూర్తిగా ఎన్కౌంటర్ పై కూడా వాళ్ళు ఆరా తీస్తున్నారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. పక్కా కోవర్ట్ ఆపరేషన్ గా ఎన్కౌంటర్ జరిగిందన్నది కూడా మావోయిస్టు పార్టీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇటు పౌర హక్కులకు సంబంధించిన సంఘం కూడా ఇదే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్ లో మొత్తం ఇంత పెద్ద ఎన్కౌంటర్ దాదాపుగా 7 గంటల పాటు పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మొత్తం బస్తర్ రేంజ్ సంబంధించి అంబుజిమఠ అటవీ ప్రాంతం కూడా కాల్పుల మూతతో దద్దరిల్లింది. అయితే ఇందులో కేవలం ఒకే ఒక్క జవాన్కి గాయాలవ్వడం బట్టి చూస్తే ఇది పక్కా కోవర్ట్ ఆపరేషన్ గా కూడా వాళ్ళు అనుమానాలు సంబంధించి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఈ ఎన్కౌంటర్ సంబంధించి అమాయకులైన గ్రామస్తులతో పాటుగా మావోయిస్టులను కూడా చంపారు అన్న సంబంధించి కూడా ఇటు పౌర హక్కులకు సంబంధించి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రస్తుతం 31 మంది సంబంధించి కూడా అయితే గ్రామస్తులు ఏం చెప్తున్నారు అంటే 9 మంది గ్రామస్తులు ఏమో అనే ఒక అనుమానం, దానివల్లే పోలీసులు చూపించట్లేదు అనే ఒక ఆరోపణ వస్తున్న నేపథ్యంలో అటు గ్రామస్తులు ఇటు పోలీసుల వర్షన్ ఏంటి క్లుప్తంగా చెప్పండి. ప్రస్తుతం అంబుజిమఠకు సంబంధించి దాదాపుగా
26 గ్రామాలు సంబంధించి ఉంటాయి. అయితే ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలు నిత్యం మావోయిస్టు సంబంధించి అక్కడ లోకల్ గా ఉండే ఇంద్రావతి కమిటీ గ్రూప్ దగ్గరికి వెళ్లి వారి సమస్యలు గానీ లోకల్ గా ఉన్న ఇష్యూస్ గానీ చెప్తూ ఉంటారు. అయితే ఇదే నేపథ్యంలో ఎన్కౌంటర్ సంబంధించి జరిగిన సందర్భంలో కూడా లోకల్ గా ఉండే కొందరు గ్రామస్తులు కూడా అక్కడ ఇంద్రావతి కమిటీ దగ్గరికి వెళ్లారు. వారితో చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కూడా గ్రామస్తులు కూడా చనిపోయినట్లు కూడా ప్రాథమికంగా గ్రామస్తుల నుంచి వస్తున్న సమాచారం బట్టి చూస్తే తెలుస్తుంది. మొత్తానికి మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే ఇవాళ సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హరి ఓకే మహేందర్.